రైడర్ని చూపిస్తా మీకు. స్లో పోయి ఆడొచ్చినాక ఇగో వీడు బ్యాగ్ వేసుకొని నడిపిస్తుండు. మరి ఆడామేలాగా అనిపిస్తుంది నాకు, అమ్మో తెలియదు. ఇండికేటర్ వేసి నడిపిస్తుండు. చెప్దామా చెప్పేసినాం, బంద్ చేసింది. ఆడామనే ఫేస్ చూసి అర్థమవుతుంది. ఒంటరి మీద వచ్చింది ఆడామ అంటే ఇంట్లో కూర్చొని మగపిల్లలు చిల్లరాల లేక చేస్తున్నారు. ఆడపిల్ల ఒక్క ఆమె సోలు, నేనంది ఇద్దరు, మనం ఇద్దరం వచ్చినాం, నేను మా వాడు. ఇంకేం కావాలరా మీకు ఆ ఎగ్జాంపుల్ కంటే? వెళ్ళండి రా ఇంట్లోకి, బయటికి వెళ్ళుర్రి. టర్న్ ఉంది, స్లో అయిపో. రోడ్ క్రేజీ బ్రేక్ కొట్టి ఫాస్ట్ వచ్చాడు. ఇగో మస్తు ఉంది. ఇట్లా నాకైనా వేరేలోకి అర్థం కాదు, కానీ పోతుంటే వాళ్ళ నీళ్ళు ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు చిన్నప్పుడు నా ఒక్కరికి అయితే ఎవరికి చెప్పలేను నేను, కానీ మా వానికి అడిగితే ఆయన కూడా అనిపిస్తుంది అని అంటున్నాడు. మరి ఏందో అది రిఫ్లెక్షన్ అనుకుంటా. సంధి సర్చ్ చేయాలి పోయినాం కంపెనీకి. బా బ్యూటిఫుల్ రోడ్స్ అబ్బా. పెద్ద పెద్ద ట్రక్ల లొల్లి లేదు, ఏం లొల్లి లేదు, ఖాళీ గుంజుతున్నాం. కానీ రైట్ సెన్సిబిల్లీ, ఓవర్టేక్లలో పోయి మజాక్ పనులు చెయ్యొద్దు. ఎంత వస్తుందో అంతే. ఇది ఊగా కిందికి అయిపోతుంది. అద్దాలు మార్పియాలి. అవెంజర్ అద్దాలు వేపిద్దాం అనుకుంటున్నా. అవెంజర్ బండి తెలుసు, ఆ బజాజ్, అవి పెద్దగా ఉంటుంది విజన్ కొంచెం. ఇవి గింత అంతా ఉన్నది, వైబ్రేషన్స్కి ఏం అనిపిస్తుంది అక్కకి వెళ్ళా. ఆ పిల్ల కూడా నాలానే ఇండికేటర్లు బంద్ చేసుకోవాలి, కానీ మనం హెల్ప్ చేసినాం. ముంగడ ఆవులు ఉండే, ఆవులకు వీళ్ళు భయపడ్డట్టు ఉంది. ఆవులు బర్రెలు రెండు ఉండే. క్రేజీ రూట్స్. ముందే పెట్రోల్ పంపించుకొని మంచి పని చేసినాం, ఒక్క బంకు లేదు ఇక్కడ. ఇదే ఆంజనేయ స్వామి గుడి అంటే పైన రైట్ సైడ్ పైన. హోప్ యూ కెన్ సీ. ఇది మేబీ రేపు కవర్ చేయవచ్చు, ఈరోజు కాదు. ఈరోజు వీఆర్ థింకింగ్ అబౌట్ విరూపాక్ష టెంపుల్ ఆర్ మనం ఏమంటాం అది స్టోన్ చారియట్. 50 రూపాయల రోడ్, 50 రూపాయల నోట్ మీద ఉన్నది. ఇక్కడ సేమ్ గోవా వైబ్స్, సేమ్ ఎగ్జాక్ట్ మన సౌత్ గోవా పాలవల్లంకి వెళ్తుంటే సేమ్ ఇట్లనే ఉంటుంది. పబ్లిక్ ఉన్నారంటే ఈడనే ఎంట్రన్స్. ఇది ఆంజనేయ స్వామి గుడి. మొక్కుకోరు అందరూ. జై సీతారాం. चलो आ गए हम्पी अपन. గుట్టలు చూడండి. ఐ థింక్ ఇక్కడ ఎక్కువ డెవలప్మెంట్ అనేది లేదు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయితే కానీ అంత డెవలప్మెంట్ ఏం కాలేదు. ద రోడ్స్ ఆర్ క్రేజీ. ఈ రోడ్స్ నచ్చినాయి నాకు. కొంచెం టర్న్స్ ఉన్నాయి, నాట్ ద జస్ట్ స్ట్రేట్ బోరింగ్ హైవేస్ కాకుండా. యూ నీడ్ టు వర్క్ ఎ లిటిల్. చిన్న పాపాలు పనిచేస్తారు. ఇక్కడ పోయినా జర్మన్స్, రష్యన్స్ నార్మల్ అయిపోయింది మన దగ్గర.
ఈ కాక మధ్యలోకి నడిపిస్తానంట అలా డాడీ రోడ్ అంటే ఇది. చలో ఆగేయప్పని హంపి. పొద్దున 7కి స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ 3 అవుతుందప్ప. 2:30 2:40 8 minutes to go. సనాపూర్ చూడండి వచ్చింది సనాపూర్. అరే ఫాస్ట్ వస్తారు కానీ బండ్లు అన్నీ అంటే నాన్ లోకల్స్ కదా అందరూ, ఇవ్వనికి తెలియదు. లోకల్స్ ఉన్నాయండి బాబు చేస్తారు. ఆల్మోస్ట్ క్లోజ్ టు అవర్ రిసార్ట్. 160 meters అవే అని ఉంది. ఇక్కడ పెట్టినవురా లాఫింగ్ బుద్ధా. ఇక్కడ ఉన్నాం లాఫింగ్ బుద్ధా. ఇదే మన లాఫింగ్ బుద్ధా. అరే అమ్మాయి దిగడం డాగ్స్ ఉన్నాయండి. చలో రీచ్డ్. పై చూద్దాం. చెట్లలో పెట్టేసిన నేను, అట్లా ఉంటుంది మనతోని. ఇది విరూపాక్ష టెంపుల్. తుంగభద్ర నది విరూపాక్ష టెంపుల్. ఇట్స్ సో బిగ్, చాలా పెద్దగా ఉంది. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సెకండ్ డే ఆన్ హంపి ట్రిప్. గోయింగ్ టు స్టోన్ చారియట్, విఠల టెంపుల్ అండ్ అదర్ వాట్ ఎవర్ రూమ్స్ ఆర్ దేర్. నిన్న ఫెరీలో వెళ్ళి ఉండే షార్ట్ కట్ విరూపాక్ష టెంపుల్కి. బైక్స్ మీద తిరగడం మంచిగా ఉంటుంది, ఇంకా ఆడిపోయినాక వాక్ చేయడం తగ్గుతుందని వీఆర్ గోయింగ్ వియా బైక్. పెట్రోల్ అయితే ఉంది. ఇదేదో బ్రిడ్జ్ వచ్చింది. ఆర్ గోయింగ్ టు హంపి, నాట్ a ferry but on road. ఇంకా 30 minutes చూపిస్తుంది ఇక్కడ నుంచి. వాడు ఫెరీలో 5 minutes తీసుకొని చేసిండు. కాకపోతే రిస్కీ ఫెరీ ఉంది చాలా. అది ఆర్ నాట్ ఫాలోయింగ్ ఎనీ రూల్స్. లైఫ్ జాకెట్ ఇస్తలేడు, 50 rupees తీసుకుంటుండు, ఇటు చేస్తుండు. చలో సీ యూ ఆల్ ఎట్ స్టోన్ చారియట్. 50 rupees నోట్స్ పెట్టుకున్నా నా దగ్గర వచ్చేటప్పుడు. విజయ్ విఠల్ టెంపుల్ రోడ్. మొత్తం పామ్ ట్రీసే ఉన్నాయి మొత్తం ఇక్కడ. అప్పటి కాలంలో క్రేజీ ఉంటుండొచ్చు. షాపింగ్ ఇదంతా. దిస్ ఈజ్ విజయ్ విఠల టెంపుల్. ఇది మొత్తం కూల్చేసారు. విరూపాక్ష వాస్ నైస్ అండ్ దిస్ ఈజ్ స్టోన్ చారియట్ విత్ 150 rupees నోట్. మీకు అండ్ దిస్ ఈజ్ మ్యూజికల్ టెంపుల్. నో ఎంట్రీ ఉంది. ఎప్పుడు అందరు పోయి తబలా కొడుతున్నట్టు. This is some historical Raju Gari, some Buddha.
చలికాలం కూడా బాగా ఎండ ఉంది ఇక్కడ. జస్ట్ షో యూ ద నేమ్. మహావాణి ఏదో ఉంది, చెప్తా 1 minute. మహానవామి దిబ్బా. ఇట్స్ లైక్ స్టేజ్. బాహుబలి ఉంటుంది కదా, కిరీటం ఇష్టప్పుడు అందరు బాహుబలి అని అడుగుతారు. ఇక్కడ అందరు ప్రజలు ఉంటుండే, రాజేమో ఇలా. Hope it's visible. గోపురం. టెంపుల్. Dog. Chalo, going back home. Laughing Buddha నుంచి ఇంటికి డైరెక్ట్. టైమ్ ఈజ్ సంథింగ్ అరౌండ్ 8. బాగానే టైం వేస్ట్ చేసిన ఈరోజు. అలా కాదు, అయిపోయింది వాచ్తో. డాబ్ మ్యాప్స్. Time is 8 o'clock. We are starting from Vasapur to Gangaros. Mama bands on concept. They have like 7 to 9 dogs. Dog lovers unte bye ana. Manna చూస్తలేడు. అయిపోయింది కదా, పేమెంట్ అయిపోయింది, చూసాడు. వాళ్ళ వైఫ్తో మాట్లాడుంది అనుకుంటా. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ సెట్. ఇది బక్కగా అయిపోయింది కుక్క. అన్నం సరిపోతలేదు వీటికి. ఫుడ్ కక్కేసింది అనుకుంటా, మళ్ళీ నేను కక్కిన ఉండాలి. చలే నమో పార్వతీపతే హర హర మహాదేవ్. అన్న థ్యాంక్ యూ అన్న, బాగుండే సర్వీస్, థ్యాంక్ యూ. వస్తాం, మళ్ళీ వస్తాంలే. అమ్మ బండి ఇజ్జత్ తీసేస్తా సౌండ్. చలో, ఫ్యూల్ ఫుల్ ఉంది. అన్నీ పెట్టుకున్నానా చెక్ చేసుకుంటా ఒకసారి జోబులు. అలా స్టార్టెడ్ బ్యాక్ హోమ్. మొత్తం ఫాగ్ ఉంది. మార్నింగ్ క్రేజీ చలి ఉండే, అందుకోసం కొంచెం లేట్ స్టార్ట్ అయినాం. లైక్ 7కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కాకపోతే 8కి అయినాం. మరి అంత డీవియేషన్ ఏం లేదు. రీచ్ టైం వచ్చేసి 4 PM IST ఉంటుంది. చల్లగా ఉంది. డూయింగ్ నార్మల్ 80 to 100 మధ్యలో చేస్తున్నాం. ఎందుకంటే లోకల్స్ ఈ ఏరియాలో ఎంత తక్కువ నడిపించుకుంటే అంత మంచిది. హైవేలో గుంజవచ్చులే. ఎందుకంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం లోకల్ కానప్పుడు ఆ లోకల్ వాళ్ళతో పెట్టుకోవద్దు. స్పీడ్ బ్రేకర్. స్టార్టింగ్లో మంచిగా తీసుకోవద్దు స్పీడ్ బ్రేకర్లకి. అంటే నోట్బుక్లో ఫస్ట్ పేజ్ ఎట్లా రాస్తారు నీట్గా, తర్వాత కచ్చిరి పిచ్చి తీసి పడేస్తాం బుక్ని. అట్లా నేను స్టార్ట్ కాగానే మంచిగా నడిపిస్తా. ఇక బీపీ కొంచెం అవుట్ అయింది అనుకో, నాది ముందుకే ADV బైక్, ఆగుడే లేదు. ఇంకా బ్యాగ్ కూడా ఏమవుతుందో కూడా ఆలోచించకుండా తీసుకుంటా, విచ్ ఇస్ బ్యాడ్.
ప్లీజ్ రైడ్ రెస్పాన్సిబిలిటీ, టేక్ యువర్ ఓన్ రిస్క్. ఇప్పుడు ఐ మీన్ గోవా అని బ్లాక్ చేసేస్తే కూడా నమ్మేస్తాడా? నమ్మేవచ్చు, రోడ్స్ కూడా అంతనే ఉన్నాయి. వెల్కమ్ టు సౌత్ గోవా గాయ్స్. ఇప్పుడే నార్త్కి సౌత్కి వచ్చేసినాము. విల్ బి కవరింగ్ సౌత్ టుడే. జస్ట్ కిడింగ్, వీఆర్ ఇన్ బాసాపూర్, హంపి. గంగావతి రోడ్ ఇది. గంగావతి రోడ్ ఇస్ క్రేజీ బ్యూటిఫుల్. చల్లగా ఉంది. అగైన్ దీస్ గ్లౌజ్ ఆర్ యూజ్లెస్. నా బార్క్ బస్టర్స్ కూడా యూజ్లెస్, ఎందుకంటే ఇవి కాపీ, రియల్ బార్క్ బస్టర్స్ కావు. అంతా ఏం ఆపుతలేదు ఇది చలిని. ఆ పెద్ద బార్క్ బస్టర్స్ అయితే ఇట్లుంటాయి, క్రేజీ ఆపుతాయి. బండి పొంగని సర్వీసింగ్ ఇవ్వాలి, లేకుంటే నన్ను ఏమేం చేస్తున్నా అనుకుంటుంది అది పాపం. మంచిగా నడిచింది, మంచిగా పర్ఫామ్ చేసినాయి రెండు బండ్లు. చలో, పెట్రోల్ కూడా స్కామ్ ఉంది, పెట్రోల్ ఉపయోగకండి, ఏదో కలుపుతారు అని నేను విన్నా. నేను పోపించుకొని అసలు నేను మళ్ళీ నయారా, భారత్, ఎన్హెచ్పి ఏ రోజున నడిపిస్తా భయ్యా. పెట్రోల్ లేదంటే పెట్రోలే, దానికి నేను నయారానే పోపిస్తా. కొంతమందికి ఉంటుంది అట్లా. డీప్ ఇన్సైడ్ ఐ ఫీల్ ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ ఓన్లీ పెట్రోల్లో కూడా. కాకపోతే E20 చేసినాక మన బండి, మన E20 మాన్యువల్ మీద నడవాయి కదా, అది E10 E15 మనది E10 అనుకుంటా. ఇప్పుడు కొత్త రిలీజ్ అని E20, వాళ్ళకేంది ఏం ప్రాబ్లం లేదు. దుర్గా వైన్స్ మంచి పని చేసిండు, లోపలికి పెట్టిండు. హెల్మెట్లకి ఏమో పోయినట్టు అనిపిస్తుంది, అదేముండదు కానీ నాకు లోపల అనిపిస్తూనే ఉంటుంది ఏదో ఉంది, చెవులోకి వెళ్ళిపోతుంది, బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. దట్స్ హౌ వి థింక్. అదే ఓవర్ థింకింగ్. ఆపుకుంటే మంచిది. ఇక్కడ కుక్కలకు కూడా భయం లేదు భయ, అస్సలు భయం లేదు. ఇంకో దీని చూడు, ఇప్పుడు భయమే పడాయి అవి, అలవాటు అయిపోయినాయి అవి. ఓడు ఏం చేయండి నన్ను, నేనే రాజు నేనే మంత్రి అంటున్నాయి ఇక్కడ కుక్కలు. మా రిసార్ట్లో ఉన్నాయంటే ఫ్రెండ్లీ డాగ్స్. లాఫింగ్ బుద్ధాలో 7 డాగ్స్ 9 డాగ్స్ ఉన్నాయి, చాలా ఫ్రెండ్లీ డాగ్స్ అవి. ఈ వ్లాగ్ నేను వేస్తానో ఏనో తెలియదు, షూట్ అయితే చేస్తున్నా, మంచిగా వస్తే వేస్తా. ఎడిటింగ్ నాకు అంత రాదు. ఫొటోస్ ఐ కెన్ మేనేజ్, బట్ వీడియో ఐ డోంట్ హ్యావ్ ఎనీ సాఫ్ట్వేర్. నా ఆఫీస్ దాంట్లో వేస్తే మళ్ళీ అడ్మిన్ పర్మిషన్స్ అవన్నీ ఉంటాయి, ఎందుకులే అని ఏమేలే. ఐఎమ్ యూజింగ్ మై మొబైల్ iPhone 13, 4 years old, 256 GB ఆల్పైన్ గ్రీన్. దాంతోనే మొత్తం ఇగో GPS దాంతోనే, ఎడిటింగ్ దాంతోనే, అన్నీ దాంతోనే. దాని బ్యాటరీ మొత్తం అయిపోయింది. బ్యాటరీ చేంజ్ అయిపోయింది. ఇక మొన్న పోతే ఆడు మొత్తం పోయినాక, లేదు సార్ బ్యాటరీ లేదు, ఐ హ్యావ్ ఆల్రెడీ ప్రామిస్ టు 1 person. ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతాం. ఈ యాపిల్ సర్వీస్ స్టేషన్స్ ఉంటాయి కదా, సర్వీస్ సెంటర్స్ ఉంటాయి కదా, ఆథరైజ్ సర్వీస్ సెంటర్స్. సలగలకి ఏం రాదు, ఏదో పెద్ద స్టీవ్ జాబ్ కింద పనిచేసినట్టు బిల్డప్లు. వామిటింగ్ చేస్తుందా అంటే కార్ సిక్నెస్, నాకు కూడా ఉంది కార్ సిక్నెస్ ఇక్కడ. కానీ క్రేజీ ఉంది, ఏం పొల్యూషన్ లేకుండా. అంటే కొంచెం ఉంటుందిలే పొల్యూషన్ ఏడిపోయినా. క్రేజీ పాండా చేద్దాం అనుకున్నా ఫస్ట్, కానీ క్రేజీ పాండా నాకు అంత క్రేజీ ఏమి అనిపించలే. అయినా బుక్ అయిపోయింది ఉండే లాస్ట్కి. మా కన్ఫర్మేషన్కి ఆగి నాకు ఇంత లోపల దొరికింది. లేకుంటే నేను విరూపాక్ష సైడే చేద్దాం అనుకున్నా. ఎయిర్బిఎన్బీలు కూడా ఉన్నాయి చూసినాం ఇక్కడ, అంత డెవలప్ అయిపోయింది. అంత టిఫిన్ చాయ్ తాగుదాం. నాకు చాయ్ అలవాటు గట్టి ఉంది. ఐ మిస్ యూ సార్, సారీ. నెక్స్ట్ టైం నేను ఎప్పుడు వచ్చినా కానీ ఫస్ట్ నీ దగ్గరికి వస్తా. ఇప్పుడు టైం సరిపోలే, మార్నికి రేపటి నుంచి ఆఫీస్ ఉంది. నాకు హాలిడేస్ నేను నాకు వచ్చి, కానీ ఇప్పుడు గ్రూప్ రైడ్ వచ్చినప్పుడు, ఇద్దరు వచ్చినప్పుడు మన రెస్పాన్సిబిలిటీస్, వాడు కూడా సేఫ్గా వెళ్ళడం. అందుకోసమే నేను అన్ఫార్చునేట్లీ నీ దగ్గరికి రాలేకపోతున్నా ఆంజనేయ స్వామి, సారీ. నెక్స్ట్ టైం ఫర్ షూర్ ఇక్కడ వస్తే నువ్వే ఫస్ట్
ఇవన్నీ వేస్ట్ ఇక హంపి అంతే చూసేసిన నేను. నాకు కాకపోతే వేరే గుడ్లలో అయితే మొక్కిన. దే ఆల్రెడీ సెట్ దట్ ఇట్ విల్ టేక్ అరౌండ్ 4 to 5 hours. నేను వెళ్దాం అనుకున్నా మార్నింగ్, కానీ అగైన్ ద సేమ్ రీజన్, మార్నింగ్ పోలేకపోయినాం. నేను చేస్తుండేడు साइड में ले लो ना भाई, गाड़ी नहीं आता तो నో పార్కింగ్ అంట. నో పార్కింగ్ దగ్గర బండి పెట్టి ఫోటో తీయాలి. ఇటు మధ్యలోకి వెళ్ళి నడుస్తుర్రు లోకల్స్. భయ్యా కొంచెం జరగండి. సో దిస్ ఈస్ టోటలీ సౌత్ గోవా. ఏదో వేరే టాపిక్ వచ్చేసిన నేను. ఫస్ట్ డే ఐ వాస్ టాకింగ్ అబౌట్ ఆంజనేయ స్వామి గుడి. సో ఇట్ వాస్ టేకింగ్ అరౌండ్ 4 to 5 hours విచ్ వి కుడెంట్ గివ్ టు దట్ క్లైంబింగ్. ఎందుకంటే ఫస్ట్ డే వచ్చినాము, వి వర్ టైర్డ్, వి ఓన్లీ కవర్డ్ విరూపాక్ష టెంపుల్ వియా ఫెరీ. ఇక్కడ ట్విస్ట్ ఏముందంటే సనాపూర్ సైడ్ రూమ్ తీసుకుంటే మంచిగా ఉంటుంది వ్యూ, లైక్ కామ్, నాట్ సో హ్యాపెనింగ్ ప్లేస్ లైక్ సౌత్ గోవా. కాకపోతే యూ నీడ్ టు డూ అప్ అండ్ డౌన్ 50 minutes to 1 hour ఫర్ హంపికి వెళ్ళాలంటే సనాపూర్ నుంచి 50 minutes పక్కా. ఎందుకంటే తుంగభద్ర రివర్ క్రాస్ చేయాలి అక్కడ నుంచి, ముంగడి నుంచి అనగూడు తర్వాత నుంచి. అక్కడ వెళ్ళాం మనం. ఇప్పుడు మనం ఇంటికి వెళ్తున్నాం, అక్కడ వెళ్ళాము, వేరే వెళ్తాం మనం. కాకపోతే దట్ ఈస్ దేర్. కానీ వాట్ యూ సే, విరూపాక్ష సైడ్ స్టేస్ అన్నీ హోమ్ స్టేస్ అంతేం బాగాలేవు. ఎక్కువ రోజులు ఉండడం అని మంచిగా నచ్చది. మాది ఉండే లాఫింగ్ బుద్ధ క్రేజీ. నిన్న రైట్ బాన్ ఫైర్ పెట్టుకున్నాము, ఏం అలవాట్లు లేవని ఖాళీ ఫుడ్డే తిన్నాము. ఎగురుతారా అనుకున్నా, ఎగురుతా అని కాకిని గుద్దేసాం. బాన్ ఫైర్ పెట్టుకొని ఈ బ్యాగ్ మస్తు ఉంది భయ, ఎంత ఎగిరినా. అదే నేను బంజీవాడ్ కట్టినా అనుకో, ఇప్పటికి అది డింగ్మని వెళ్ళిపోతుండే. ఎన్నిసార్లు వెళ్ళిపోతుంది. దానివల్ల ఒక 15-20 minutes పక్కా వేస్ట్. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, హంపి సైడ్ రూమ్స్ అంతేం బాగాలే. అంటే వ్యూస్ అవన్నీ ఏం బాగాలే. జస్ట్ విరూపాక్ష టెంపుల్ కనిపిస్తుంది మీకు. ఇట్లా వ్యూస్ ఏమి ఉండవు, ఆఫ్ బీట్ ప్లేస్ లాగా ఉంటుంది. ఇక్కడ సనాపూర్ లేక్ కూడా ఉంది, కానీ మేము వెళ్ళలేము. ఎందుకంటే వీ డోంట్ డూ ఆల్ దోస్ రిస్కీ స్టఫ్. స్విమ్మింగ్ రాదు నాకు, మా వానికి. ఇంకా అది రెగ్యులేషన్స్లో లేదు. దే ఆర్ డూయింగ్ ఆన్ దేర్ ఓన్. ఆడు దొబ్బేస్తాడు, ఇట్లా లైఫ్ జాకెట్ వేస్తాడు, దొబ్బి పడేస్తాడు, మళ్ళీ గుంజుతాడు. ఆ లైఫ్ జాకెట్లోకి వెళ్ళిపోయినాం అనుకో, నీకు లైఫ్ ఉండదు, జాకెట్ ఉండదు, లైఫ్ ఉండదు, ఏమి ఉండదు ఇక. సో రిస్కీ థింగ్స్ డోంట్ డూ ఇఫ్ ఇట్ ఈస్ not regulated properly. If it is government backed up, tourism backed up, then we could do. కాకపోతే మనం ఈ మోటో క్యాము యూట్యూబ్ చేద్దాం అనుకోలేను ఎప్పుడు. కాకపోతే ద రీజన్ ఐఎమ్ డూయింగ్ యూట్యూబ్ ఇస్ నాట్ టు ఎర్న్ మనీ. ఐ హ్యావ్ ఎ జాబ్, వెల్ పేయింగ్ జాబ్. వెల్ పేయింగ్ ఏం కాదు, గుడ్ పేయింగ్ జాబ్. ఓకే, వస్తుంది, నడుస్తుంది. కాకపోతే I want a place to store all my memories. If you check my main Instagram, not the public one, I do post all my memories like in stories, like where all I went. So I like piling up all those memories and keeping in one place. The same thing on YouTube. That's the reason I've created one different channel, Sai on 411. Sai on 411. నా బండి 411cc. నేను సాయి, దాని మీద నేనున్నా. పేరు పెట్టాలని చాలా ట్రై చేసిన, నాకు ఇది మంచిగా అనిపించింది. వేరే నచ్చలేవు. వేరే అన్నీ 411 రైడరు, 411 ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. ఫస్ట్లీ అందరు పెట్టి పడేస్తారు. ఆ ఛానల్ ఉండదు, కాదు ఒక ఛానల్ పెట్టి పడేసి నేమ్ తీసేసుకుంటారు. ఇంకోటి, ద మెయిన్ రీజన్ ఈజ్ టు store all the videos in one place, make it public. Private videos కూడా ఉన్నాయి నావి. Previously I would store privately, అంటే పబ్లిష్ చేయకుండా యూట్యూబ్లోనే ప్రైవేట్ పెడుతుండే నా మెయిన్ అకౌంట్లో. అది కాకపోతే ఈ అకౌంట్లో ఐఎమ్ డూయింగ్, మూతికి వైర్ తగులుతుంది, ఏదో ఏం వైరో ఏమో పురుగులాగా తగులుతుంది. అదని చూస్తా, సెట్ అయిపోయింది. సో టు స్టోర్ మై మెమరీస్, మై రైట్స్ ఇన్ వన్ ప్లేస్. ఎందుకంటే వీ హ్యావ్ వన్ లైఫ్. ప్లీజ్ నా ఇన్స్టాగ్రామ్ సేమ్ కూడా అదే, లవ్ ద వే యూ లివ్.
లవ్ చేసుకుంటూ నీకు ఇష్టమైన చేసుకుంటూ బతుకు. 4 పైసలు సంపాదించినా తక్కువ సంపాదించినా నీకు ఇష్టం వచ్చినట్టు బతుకు. అది ఇంపార్టెంట్ చాలా లైఫ్లో. అది చాలామంది చాలా లేట్గా తెలుసుకొని సఫర్ అవుతారు తర్వాత. ఎంత అగో సన్సెట్ చూడు. ఇట్లా నువ్వు ఇంట్లో వండుకుంటే కనిపిస్తుందా నీకు? పొలాల మధ్యలో సన్సెట్ కనిపించది 110%. అంటే నేను అన్లీస్ నీ ఇల్లు ఊర్లో ఉండి ఇట్లా పామ్ ట్రీస్ మధ్యన ఉంటాయి. ఇంకో షుగర్ ఉంది మావాడేనా? కాదు వేరోడు.